చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. పాస్తా నాకు నూడిల్స్ నీకు మమ్మీ వెయిట్. ఎప్పుడు ఈ పాస్తా ఈ నూడిల్స్ చేసి నాకు తిని బోర్ కొట్టదా? చిచి. కానీ ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏంటి చెప్పనా? గుమ్మడికాయ బిర్యానీ. ఈ రోజు నేను ఫిక్స్ అయ్యాను, గుమ్మడికాయ బిర్యానీ చేస్తాను. మీరు తినాలి. సచ్చారు నా చేతులు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలే. మా మమ్మీ కొత్తగా గుమ్మడికాయ బిర్యానీ చేస్తుందంట. ఈలోపు మీరు లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేకపోతే నేను వాడికి పోను. హాయ్ ఫ్రెండ్స్, గుమ్మడికాయ బిర్యానీకి చేయవలసిన పదార్థాలు: గుమ్మడికాయ, ఉల్లిపాయలు, 2 చిన్న టొమాటాలు, 1 పొటాటో, 3 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి ముక్కలు, రైస్, మసాలా దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఏదో ఫ్లోలో వచ్చేసింది లేండి. కెమెరా పక్కన మీరు. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చికెన్ బిర్యానీ తినుంటారు, మటన్ బిర్యానీ తినుంటారు, అంతెందుకు ఎగ్ బిర్యానీ కూడా తినుంటారు. ఫస్ట్ టైం గుమ్మడికాయ బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు ట్రై చేద్దరు. కానీ ఎప్పటివరకు నేను చేయలేదు అనుకోండి. చేద్దామే. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा మొదటిగా గుమ్మడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ, 1 ఉల్లిపాయని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొటాటోని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టొమాటోని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు కటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా మేకింగ్లోకి వెళ్దామా? కమా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మేకింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకుందాం. ఎక్కువగా అందరూ స్టీల్ సామాన్లు లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తారు, కానీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మట్టి కుండ. మా ఇంట్లో సాధారణంగా మట్టి కుండలే వాడతాము. మీరు కూడా కుదిరితే ట్రై చేయండి. మట్టి కుండలో ఉన్న టేస్టే సూపర్ ఉంటుంది అన్నమాట. ఒకసారి చేసిన తర్వాత ఆ టేస్ట్ మీరే రుచి చూసి మీరే చెప్పగలరు, వావ్ నిజంగా చాలా బాగుంది అని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. నూనె కాగిన తర్వాత చిటికెలు ఆవాలు. ఇక్కడ ఆవాలు పట్పట్మని పేలిన తర్వాతే మనం మిగతా దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆవాలు వేయకుండా మనం మసాలా దినుసులు వేసామంటే వంట అంతా చేదు వచ్చేస్తుంది. మనకి చేదు రాకుండా ఉండాలంటే ఆవాలు పట్పట్మని పేలేదాకా ఒక 2 మినిట్స్ ఆగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి,
టొమాటో, దోరగా వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అడుగున మాడిపోతుంది. మట్టి కుండలో ఉన్నది ఏంటంటే మనం తిప్పుకోకుండా ఉంటే అడుగును మాడుతూ ఉంటుంది. అడుగును మాడకుండా ఉండాలంటే మనం 5 నిమిషాలకు ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. టొమాటోలు కూడా మగ్గిన తర్వాత బంగాళదుంప. ఇప్పుడు మెయిన్గా గుమ్మడికాయ, బిర్యానీలోకి కావాల్సిన గుమ్మడికాయలు. తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. గుమ్మడికాయలు మొత్తం స్మాష్ అయిపోయినాయి చూసారా. మనం కొబ్బరిని తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ వేసి దాన్ని పాలలాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మనం 1.5 బియ్యం తీసుకున్నాము. 1.5 కప్పుల బియ్యం తీసుకున్నాము. ఈ 1.5 కప్పుల బియ్యం కోసం మనం ఈ గ్లాస్ కొలతతో నాకు 1.5 కప్పుల నీళ్ళు పోయాలి. ఈ కొబ్బరి పాలను కూడా మనం ఇందులో మిక్స్ చేసుకున్నాం. అప్పుడు మనకు కొలత ఈజీగా ఉంటుంది. ఒక గ్లాస్. అటు ఇటు తిప్పుకొని కొంచెం నీళ్ళు ఉడికేదాకా ఆగి ఒక్క 2 మినిట్స్ అయితే, నీళ్ళు ఉడికేదాకా అయితే మనం బియ్యం వేసేసి ఒక 10 నిమిషాల తర్వాత వస్తే వేడి 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 గుమ్మడికాయ బిర్యానీ టేస్ట్ చూడవచ్చు. ఇవి కూడా మంచిగా మరిగినాయి. ఇంకప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెం చివర్లో గార్నిష్ ఉంచుకోవాలి. మనం ఎక్కువ కోసుకున్నాం కదా, కొంచెం ఏమో గార్నిష్ ఉంచుకోండి. మిగతావన్నీ ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కడాయి పెట్టి మూత పెట్టేయడమే. అమ్మా, నీ గుమ్మడికాయ ఎంతవరకు వచ్చిందమ్మా? ఆకలి వేస్తుంది. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లో దండం. ఓసే, అది గుమ్మడికాయ కాదే, గుమ్మడికాయ బిర్యానీయే. ఏదో లేదు. అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు మొత్తం అయిపోయింది ప్రాసెస్ అంతా. ఒక్క 10 నిమిషాలు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే, చూస్తున్నాను చూడండి. రైస్ మొత్తం అయిపోయింది. ఫైనల్గా గుమ్మడికాయ బిర్యానీ రెడీ అయిపోయింది. పైన లైట్గా గార్నిష్ చేసుకుని ఎలా ఉందో టేస్ట్ ఇద్దాం. వచ్చేయండి ఫ్రెండ్. ఇప్పుడు తీస్తున్నాను. ఆ పొగ్గలు చూసారా, వాసనకే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. ఇక మనం స్టవ్ ఆపేసుకొని లైట్గా మిగిలిన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకొని చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగుందో కదా. మీకు కూడా వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా. చేసేసుకొని ముందు అర్జెంటుగా టేస్ట్ చూసేద్దాం. ఓకేనా? నోరూరించే గుమగుమలాడే గుమ్మడికాయ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ కోసం ఏమని పిలుద్దాం? నా పిల్లలు అమ్మ వదిలే, దీన్ని టేస్ట్ చేయడానికి ఒక బకరాగాడు కావాలి. నా తమ్ముడు. అరే బకరా, అరే తమ్ముడు. నేనంటే ఎంత ఇష్టమో ఏ చేసినా ఫస్ట్ గా నాకే పెట్టింది.
పిలిచావు? నీకోసమేరా, ప్రేమగా చేశాను. వావ్. ఒకసారి తిని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉందిరా? చెప్పరా, మాట్లాడరా, ఏమైందిరా? వావ్ అక్క, సూపర్ ఉంది అసలుకి. నిజంగా సూపర్. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అమ్మయ్య, నా తమ్ముడు చూడు ఎంత బాగుందన్నాడు. అంతే ధైర్యంగా మా పిల్లలు పెట్టేయచ్చు. ఇంకంతా పెట్టడం అయిపోయింది. ఇంకా పిల్లల్ని పిలవడం ఆలస్యం. పిల్లలు, ఏంటమ్మా పిలిచా? మొత్తానికి వంట మొత్తం అయిపోయింది. అమ్మా, వాసన గుమగుమలు ఆడిపోతుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అద్దరింది అసలు. చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియోని. ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.